ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి ఒక చక్కటి ధ్యాన శ్లోకంతో గనక ధ్యానించుకుంటూ చక్కగా ప్రణామాలు ఇడితే కార్తీక సోమవారం నాడు అత్యంత భక్తి విశేషాలతో ప్రదోష వేళ ఈ శ్లోకాన్ని ధ్యానించండి. భగవంతుడు ప్రీతి చెంది మీ యొక్క సమస్త వాంఛలు తీరుస్తాడని ఆశిస్తూ ధ్యానం. कैलासे कमनीयरत्नखचिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दुमन्दरतमं कात्यायनी सेवितं गङ्गोत्तुङ्गतरङ्गरञ्जितजटाभारं कृपासागरं कण्ठालङ्कृतशेषभूषणमहं మృత్యుంజయం భావయే అంటూ ఆ స్వామి యొక్క అలంకారాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని ఈ ధ్యాన శ్లోకం ద్వారా చెప్తూ ధ్యానిస్తూ ఆ సుందర రూపాన్ని గుడికి వెళ్ళి చక్కగా పరమేశ్వరి యొక్క శివలింగ దర్శనం చేసుకుని ప్రదోష వేళ దీపారాధన, దీపదానము చేసిన వారికి ఈ కార్తీక సోమవార ఫలితం తప్పక లభించి తీరుతుంది. కనుక ఈ రోజున ప్రతి కార్తీక సోమవారం నాడు ఇదే రీతిగా ఈ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ ధన్యులవుతారని ఆశిస్తున్నాను.